యూట్యూబ్లో వ్యూస్ కోసం ఓ వ్యక్తి చేసిన ఓవర్ యాక్షన్ అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యూట్యూబర్ ప్రణయ్ కుమార్ సంప్రదాయ వంటకం పేరుతో ఏకంగా నెమలి కూర వండి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టడంతో కేసు నమోదైంది. ఇప్పుడు ఆ యూట్యూబర్ కటకటాల పాలయ్యాడు. ఇంతకీ ప్రణయ్ వండిన నెమలి కూరేనా? ఈ యూట్యూబర్ వ్యూస్ కోసమే అంత పని చేశాడా? జాతీయ పక్షిని వేటాడడమే పెద్ద నేరం. అలాంటిది ఓ యూట్యూబర్ ఏకంగా ఓ నెమలిని వేటాడి కూర కూడా వండేశానంటూ ఓ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఆ కూర ఎలా వండాలో చెబుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కేవలం వన్యప్రాణుల వంటకాల వీడియోలతో యూట్యూబ్ ఛానల్ను నడుపుతున్నాడు. రకరకాల వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, వాటిని షేర్ చేసి వ్యూస్ కోసం తాపత్రయపడే వాళ్లను చాలా మందిని చూశాం. కానీ అందరూ చేసినట్టుగా చేస్తే కిక్కేముంటుంది అనుకున్నాడో ఏమో కానీ కాస్త వెరైటీగా చేద్దామనే ఆలోచనతో ఏకంగా ఓ చెయ్యకూడని పనే చేశాడు యూట్యూబర్ ప్రణయ్ కుమార్. ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రణయ్ వీడియోలకు మంచి ఫాలోవర్సే ఉన్నారు. ఈ క్రమంలో నెమలి కూర వండుతున్న వీడియో చేసి చట్టపరమైన నిబంధనను అతిక్రమించాడు. ఆ క్రమంలో నెమలి కూర ఎలా వండాలో చెబుతూ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్ళింది. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోను ఓ 100 మందికి పైగా అప్పటికే చూసేశారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియడంతో ప్రణయ్ కుమార్ ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు వండిన నెమలి కూరను స్వాధీనం చేసుకున్నారు. ప్రణయ్ కుమార్ వండిన వంటకాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా అది నెమలి కూర కాదని చికెన్ అని గుర్తించినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు, నెమలి కూర వండినట్టు యూట్యూబ్ లో పెట్టడంపై కేసు నమోదు చేయడంతో పాటు కేసును పోలీసులకు అప్పగించడంతో వారు ప్రణయ్ ను అరెస్టు చేశారు. చీటింగ్ కేసు కూడా నమోదు చేసినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా. అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కు పంపిస్తాం. కేసు నమోదు కావడంతో ఆ వంటకాన్ని టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించారు. ఇదే సమయంలో అతడి రక్త నమూనాలను సేకరించినట్లు చెబుతున్నారు. గతంలో ప్రణయ్ అడవి పంది, ఉడుం, కౌజు పిట్టలు, ఊసరవెల్లిని ఉపయోగించి వంటకాలు చేసిన వీడియోలు పోస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే ప్రణయ్ కూడా యూట్యూబ్ వ్యూస్ కోసమే నెమలి కూర వండినట్టుగా నమ్మించానని, తాను వండింది కోడి కూరేనని చెబుతున్నాడు. కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాంపియన్స్. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. నెమలి కూర వండానని యూట్యూబ్ లో పెట్టిన ప్రణయ్ ఛానల్ ను పోలీసులు బ్లాక్ చేశారు. మరి ప్రణయ్ నిజంగానే నెమలి కూర వండినట్టు తేలితే మాత్రం ప్రణయ్ కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. లేదు, కేవలం వ్యూస్ కోసమే చేస్తే మాత్రం పోలీసులు గట్టిగా మందలించి వదిలిపెట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ల్యాబ్ రిపోర్ట్ లో ప్రణయ్ భవితవ్యం ఏం తేల్చబోతుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే అసాంఘిక కార్యకలాపాలకు యూట్యూబ్ ఛానల్ ను ఉపయోగించుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.